హే గాయ్స్, మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. అక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఈ సెట్టింగ్ ఎట్లా అంటే లండన్ బ్రిడ్జి సెట్టింగ్ వేశారండి. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళిన ఎగ్జిబిషన్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇట్లా చూడండి, లండన్ బ్రిడ్జి టైప్లో వేశారు సెట్టింగు. ఇది ఆల్మోస్ట్ చాలా చోట్ల ఇదే కంటిన్యూ చేశారు. అయితే ఇంకా మేము టికెట్ తీసుకున్నామండి. పాస్ అయితే 200కి ఇచ్చారు. 6 తిరగచ్చు ఏదైనా కూడా. ఇంకా లేదు, నార్మల్గా అయితే ఏదైనా ఒక్కొక్కటి తిరగాలంటే ఒకటి వచ్చి 100 రూపీస్ పడుతుంది. పాస్ తీసుకుంటే మనకు పాస్ మీద సరిపోతుందండి. ఇది అయితే ఎంట్రన్స్, ఇలా లోపలికి వెళ్ళాలి. మేము లోపలికి వచ్చేసిన తర్వాత ఇంకా మా పిల్లలకి పాస్ తీసుకున్నామని చెప్పాం కదండి, ఆ పాస్తోనే వాళ్ళు ఇది తిరిగారు. ట్రైన్ అయితే తిరిగేశారు, డ్రాగన్ ట్రైన్ అది తిరిగిన తర్వాత మేము ఇంకా సరే ఏమన్నా తిరుగుదాం అనుకునేటప్పటికి మా పాప వచ్చి కొలంబస్ తిరుగుదామని చెప్పింది. ఇంకా వాళ్ళు తిరిగి రావడం అయిపోయిందండి. మా పిల్లలైతే వచ్చేసారు. ఇలా ఎవరైనా చాలా లాంగ్ డిస్టెంట్గా చెప్పాలంటే ఇది పెట్టి కూడా 2 months అయిపోయిన తర్వాత లాస్ట్ తీసేస్తారనంగా మేము వెళ్ళేసి వచ్చాము. ఇంక ఇలా తర్వాత ఇది కూడా కొలంబస్ టైప్లోనే ఉంటుందండి, కానీ ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఎక్కారు. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అంత ఏమనిపించలేదు. అయితే ఇది స్పీడ్గా పోయింది. ఇది తిరిగినంతసేపు మా పాపకి ఏమంత అనిపించలేదు, కళ్ళు అయితే తిరిగాయి. తర్వాత మళ్ళీ కొలంబస్ ఎక్కామండి. కొలంబస్ ఎక్కిన తర్వాత కొంచెం కళ్ళు తిరిగినట్టు అయ్యాయి, వామిటింగ్ కూడా వచ్చేసింది. కొలంబస్ అయితే కడుపులో కూడా తిప్పేస్తుంది కదా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ దాకా కొత్త నోటిఫికేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. మీ దాకా కొత్త నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఈ విధంగా అయితే ఇంకా ఆల్మోస్ట్ స్లో అయిపోయి ఇంకా ఆగుతూ ఉండగా ఇంకా మా పిల్లలు కూడా దిగేశారండి. చూడండి, మా పాప అయితే కొంచెం ముందుకెళ్ళింది, స్టెప్స్ ముందుకు వేసేసింది, ఎందుకంటే కళ్ళు తిరిగాయి అన్నమాట. ఇంకా ఇలా కొంచెం ఎగ్జిబిషన్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాము. జైంట్ వీల్కి వచ్చాము. జైంట్ వీల్ కాడైతే ఇంక ఇప్పుడల్లా కాదన్నారు. చూడండి ఎంత పెద్ద అప్పడాలు, ఇంకా స్నాక్స్ తీసుకుందాం ఏమన్నా అని చెప్పి ఇంకా స్నాక్స్ కాడికి వెళ్దాం అనుకున్నాం. సరే ఫస్ట్ కొలంబస్ తిరిగేసిన తర్వాత స్నాక్స్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. మా చిన్నప్పుడు కూడా పాస్లు ఉండేవి అండి. అప్పుడు ఎంత జస్ట్ 50 రూపీస్ కట్టించుకునేది, 6 items తిరిగేది. అప్పుడు చాలా అంటే చాలా తక్కువ. ఇప్పుడు అప్పట్లో ఎగ్జిబిషన్కి ఏం డిఫరెంట్ అయితే ఉండదండి. అయితే ఇప్పుడు కొంచెం కొత్త వెరైటీస్ అయితే వస్తున్నాయి. కానీ కొలంబస్ పాతదే, ఇంకా జైంట్ వీల్ పాతదే, ఇంక ఇప్పుడు డ్రాగన్ ఉంది కదండి అది పాతదే, కొలంబస్ పాతదే, ఇవన్నీ బ్రేక్ డ్యాన్స్ కూడా పాతవే. ఇవన్నీ పాతయేను, జస్ట్ ఏవి కొత్తవి కాదు. ఇంక నా చిన్నప్పటి నుంచి నేను తిరిగినటి అంటే ఇవన్నీ నేను తిరిగానండి. అయితే ఎక్కడో కొంచెం భయం ఏంటంటే ఈ బ్రేక్ డ్యాన్స్ కాడికి వచ్చేసరికి భయము, అది భలే తిప్పేస్తుంది, కళ్ళు తిరిగిపోతాయి, వామిటింగ్ వచ్చినట్టు అయిపోతుంది. కానీ మీలో ఈ బ్రేక్ డ్యాన్స్ అంటే ఎంతమందికి ఇష్టం, ఎంతమందికి భయమో నాకు కామెంట్ చేయండి. నాకైతే భయమని చెప్తున్నాను. ఇంకా కొన్ని మెమరీస్ చెప్పాలంటే ఇంక ఇట్లా కొంచెం అన్ని ఐటమ్స్ పెడతారు. చిన్నప్పుడు బాగా తిరిగే వాళ్ళం, ఈ స్కూల్లో టీచర్స్ తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడైతే మనం పేరెంట్గా ఉండేసరికి మనకేమంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది. ఏం తిరుగుతారో, వాళ్ళు ఏం తీసుకుపోతారో, ఎట్లా తప్పిపోతారో అని చెప్పి. ఇట్లా మన పేరెంట్స్ అయితే టీచర్స్ అంతా బాగా చూసుకుంటూ కొంచెం ముందుకు పంపిస్తూ ఉండేవాళ్ళు. ఒక లైన్ ఫామ్ చేసుకొని తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా తీసుకుపోతారో ఏమో అనేది కొంచెం భయం ఉంటుంది కదా. అందుకని ప్రతి పేరెంట్స్ వాళ్ళే తీసుకుపోతూ ఉంటారు. ఇంక ఇలా మేము జైంట్ వీల్ మొత్తం తిరిగేసి వద్దామంటే ఇక్కడే చాలాసేపు పట్టేసిందండి టైం అయితే. ఇంకా మా రౌండ్ వచ్చేసింది, మేము కూడా ఎక్కాము, మా పిల్లలు మేము అయితే కూడా ఉన్నాము.
కానీ అస్సలు ఎంత ఊపేసిందో, చాలా అంటే చాలా భయమేసేసింది మాకు. ఇంగా స్లో చేస్తూ ఆపేసాడండి. ఇంగా ఆపిన 5 మినిట్స్‌కే మా పాప వామిటింగ్స్ చేసేసుకుంది. ఇంకా అట్లా కొంచెం బాగానే ఎంజాయ్ చేసాము. పండుగలకో, పబ్బాలకో ఇట్లా కొన్ని కొన్ని ఈవెంట్స్‌కి ఎగ్జిబిషన్స్ ఏవో ఒకటి పెడుతూ ఉంటారు కదండీ! ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా మనం వెళ్ళాల్సిందే, పోవాలా అని చెప్పి కంపల్సరీ వెళ్తాం కదా! ఇంకా అట్లా అందరిని ఎగ్జిబిషన్‌కి వెళ్ళకుండా ఉండలేము. చూడండి, మా పాప వామిటింగ్ చేసుకునేసేదానికి రెడీగా ఉంది. మా బాబు మెయిను. మా పాపని అసలు వద్దు, నాకే అసలు భయం అని చెప్పినా కూడా లేదు నేను వెళ్ళాల్సిందే అనింది. లాస్ట్‌కి అయితే అది అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ జంపింగ్‌కి వచ్చామండి. ఈ జంపింగ్‌కి కూడా పాస్ అయ్యానంట. ఫ్రీగా ఏదీ లేదు, అన్నీ మనం డబ్బులు పెట్టే కొనాలి అన్నట్టుగా మొత్తం. చూడండి, ఈ విధంగా జంపింగ్ అయితే చేసి కాసేపు ఆడుకున్నారు. ఇంగా అది కూడా ఒక 10 మినిట్సే అని చెప్పాడు వాడు. అంతకుమించి ఎక్కువ లేదన్నారు. అక్కడ అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక ఫుడ్డు తినేదానికైతే వచ్చేసామండి. నేనైతే చాట్ తీసుకున్నాను. బొరుగులు మిక్చర్ చాటే ఉంది వీళ్ళ దగ్గర. ఇంక మా బాబు వచ్చి పానీపూరి ఇది గోబీ తీసుకున్నారు. గోబీ బాగుండింది. చాట్ కొంచెం చాలా కారంగా అంత టేస్ట్ అయితే అనిపించలేదు. ఇంకా సరేలే అని చెప్పి ఇట్లా గేమింగ్స్ అయితే ఉన్నాయి, గేమ్స్ ఆడదామా అని చెప్పి వెళ్ళాము. అంతకంటే ముందు మేము దియాల కోటలోకి కూడా వెళ్ళేసామండి. అది నేను వీడియో తీసాను కూడా, అది స్కిప్ అయిపోయినట్టుంది, తెలీదు. ఇంకా ఇలా కొంచెం గేమ్స్ అయితే ఉంటే మేము గ్లాస్ గేమ్ ఆడదామని చెప్పాము. గ్లాస్ గేమ్ ఆడామండి. ఈ గ్లాస్ గేమ్ వచ్చి మనం గ్లాసులు కొట్టినప్పుడు మనకి టెడ్డీ బేర్ అనేది ఇస్తారు. అది 50 రూపీస్‌కి 2 టైమ్స్ ఆడొచ్చు. మేము ఒకసారి 2 టైమ్స్ ఆడేసాము. ఇంకా ఇలా అంగళ్ళన్నీ చూసుకుంటూ కొంచెం ముందుకైతే వచ్చేసాము. అవి కూడా కొన్ని చోట్ల పెన్స్ అని ఏదో ఒకటి ఆల్రెడీ ఉంటాయి కదా, వాళ్ళు సేల్ చేసుకునే దానికి పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు. ఇంకా గంటెలున్నాయి, అన్నీ ఆల్ ఐటమ్స్ ఉంటాయండి. ఇవి ఉన్నాయి, ఇవి లేవని చెప్పడానికి ఉండదు ఎగ్జిబిషన్‌లో. ఎందుకంటే వాళ్ళు కూడా సేల్ చేసుకోవడానికే కదా పెడతారు. మనకి నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదు. ఆల్మోస్ట్ మనం కాస్ట్ ఎక్కడ తక్కువ ఉందా అనే కదా చూస్తాము. కొన్ని కొన్ని కాస్ట్‌గా ఉన్నా కూడా మనం అంతా ఈ అవసరమా ఇప్పుడు అనిపించి మనం సైడ్ అయిపోతాం. ఇలా అందరూ ఒక రౌండ్ అయితే వేస్తూ ఉన్నారు. మేము కూడా ఒక రౌండ్ అయితే వేసేసి ముందుకైతే వచ్చేసాం. కిచెన్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సరే కదా అని చెప్పి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాము. జాడీలు కూడా ఉన్నాయండి. ఈ జాడీలు అయితే మరి చాలా కాస్ట్ ఉన్నాయండి. ఉర్సులో ఉన్నంత కాస్ట్ కన్నా ఇక్కడ ఇంకా కాస్ట్ ఉన్నాయి. ఉర్సులోనే తక్కువ అనిపించింది. ఇక్కడ మనం బేరం ఆడలేం కానీ ఎక్కడైనా బేరం ఆడినా ఇచ్చేస్తారు కొంచెం రేటుకైనా. ఇక్కడ మరీ కాస్ట్ చాలా ఎక్కువ అండి. బ్యాంగిల్స్ అయితే 2 వచ్చి 50 రూపీస్ అంట. బ్యాంగిల్స్ కలర్ మాత్రం చాలా బాగున్నాయి. పగిలితే మాత్రం 50 రూపీస్ గోయిందన్నట్టే ఉంటుంది, అంత బాగున్నాయి. తీసుకోమన్నా కూడా మా పిల్లలు ఎవరు తీసుకోలేదు. సరేలే అని చెప్పి నేనన్నా ట్రై చేద్దాం అనుకుంటే మనకంత అనిపించలేదు. సరేలే అని చెప్పి మేము పక్కకు వచ్చేసాం. ఉన్న బ్యాంగిల్సే వేయము, ఇంక ఈ బ్యాంగిల్స్ ఏం వేస్తాం. ఇలా ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకునేదే ఎక్కువ అనుకుంటే మళ్ళీ ఏం పెడతామని గమ్ముకున్నాం. ఇంకా బ్యాండ్స్ అడిగితే వాడు ఒక బ్యాండ్ వచ్చి 100 రూపీస్ చెప్పాడు. మీషో ఇవన్నీ ఉండగా దీంట్లో ఏం తీస్తామని చెప్పి సైడ్ అయిపోయాం. ఇలా ఇంకా దువ్వెనలు అన్నీ ఉన్నాయి. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మా పిల్లలు చేసిన అల్లరికి ఇంకా భరించలేం రా బాబు అని చెప్పి మేము వచ్చేసాము. ఎందుకంటే మాకు బొమ్మలు తీసేయండి, అవి తీసేయండి, ఇవి తీసేయండి అని చెప్పి ఏడిపించారు. ఇవి కూడా 100 రూపీసే అంట. కొంచెం కూడా బేరం లేదు వాడి దగ్గర. అది కూడా 150కి ఇస్తానని లాస్ట్‌కి చెప్పాడు. మాకు వద్దులే అని చెప్పి మేము సైడ్కి వచ్చేసాము. ఇంకా లాస్ట్‌లో అయితే బెలూన్ సెక్షన్స్ పెట్టారండి. ఇవి జస్ట్ ఊరికే అటు గాలి కొడతాడు, ఏదన్నా కంపకు తగిలిందా గోయిందే. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.